వెల్కమ్ టు సూర్యాస్ టీవీ. గుడ్ ఈవినింగ్ న్యూస్. ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోవడంపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు. ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం. అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి ఆరోగ్యం ఇచ్చే, వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు. మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి, ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈరోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించటం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియాలి. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం, ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం. ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే, ఇలా స్ట్రెచ్చర్లో పడుకోబెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు. నిరాహార దీక్షకైనా దిగుతాం, ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ చెల్లించండి. ఇప్పటికే 14 రోజులు దాటిపోయింది. ఇప్పటికే దాదాపు 1,00,000 మంది పేషెంట్లను రోజుకు కనీసం 6,000 7,000 వేసుకున్నా 14 రోజులుగా వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నారు. దాదాపు 1,00,000 మంది పేషెంట్లను ఇప్పటికే వెనక్కి పంపించేశారు ఆరోగ్యశ్రీ లేక. ఇప్పటికి 14 రోజులైంది. ఇది బాగోలేదు. చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం, మీరైనా స్పందించండి, లేక మేమైనా ఆమరణ దీక్ష దిగుతాం. మాజీ మంత్రి బొత్స ఇప్పటికే మత్స్యకారుల పోరాటానికి మద్దతు తెలిపారు. వచ్చే నెల ఫస్ట్ వీక్లో జగన్ రాజయ్యపేట చేరుకొని బాధితులకు మద్దతుగా నిలవనున్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. మా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం వచ్చిన మా తాలూకా పార్టీ విధానం కూడా మీకు తెలియజేస్తాం. ఏ పరిశ్రమ రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కోరుకుంటాం. కానీ ఆ ప్రాంత ప్రజల తాలూకా మనోభావాల్ని, ఆ ప్రాంత ప్రజల తాలూకా ఆలోచనని, వాళ్ళ తాలూకా అభిప్రాయాలని గౌరవిస్తూ వాళ్ళు విప్పించే కార్యక్రమాన్ని చేయాలి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పి పోలీసు జులుంతోనో అధికార బలంతోనో ఆ మతంతోనో ఆ కార్యక్రమం చేస్తారంటే అది మాత్రం ప్రజాస్వామ్యంలో తగదు. అందుకే వాళ్ళు చేస్తున్న పోరాటానికి నేను సంఘీభావం తెలపాలని ఇక్కడికి వచ్చాం. పూర్తిగా కూడా వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. వాళ్ళ ఆలోచన ప్రకారము, వాళ్ళ తాలూకా అభిప్రాయ ప్రకారము ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో జరగాలి తప్ప వాళ్ళకి అభీష్టంగా జరిగిన ప్రతి దానికి కూడా మేము మా పార్టీ వ్యతిరేకిస్తుంది. మేము పూర్తిగా వైఎస్ఆర్సీపీ మద్దతుగా ఉంటుంది. పార్టీ మాటగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటగా మరి మీ ద్వారా ఈ ప్రాంత ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తారు. వాళ్ళు అడిగారు, వాళ్ళు కోరారు. తప్పకుండా ఈ విషయాన్ని ఆయన చెప్పి అవసరం అనుకుంటే తప్పకుండా ఆయన కూడా వస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ దుర్మార్గ చర్య అని వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే సంతకాల ఉద్యమం మొదలైంది. అన్ని నియోజకవర్గాల్లో కింది స్థాయి వరకు నాయకులు కదిలారు. చాలామంది స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ అంటే వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వచ్ఛందంగా ఈ సంతకాలకు సంబంధించిన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడమే కాకుండా సంతకాల సేకరణలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రం అంతటా కూడా ఈ ఉద్యమం ఒక జాతరలాగా మొదలై సాగుతోంది ఇప్పటికే. సో దీంట్లో తొలి బహిరంగ ర్యాలీలో భాగంగా ఈ నెల 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతాయి. ఈ ర్యాలీల్లో పాల్గొనాల్సిందిగా అన్ని వర్గాల ప్రజలను, అలాగే మన వివిధ వర్గాలకు చెందిన ప్రజా సంఘాలను అందరినీ కూడా విజ్ఞప్తి చేశాం. ఇప్పుడు మళ్లీ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పోస్టర్ రిలీజ్ జరుగుతుంది. ఈ 28వ తేదీ కార్యక్రమం నియోజకవర్గాల్లో జరిగిన తర్వాత ఒక పక్క
సంతకాల కార్యక్రమం జరుగుతూ నవంబర్ 12వ తేదీ జిల్లా కేంద్రాల్లో జరపాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. భీమవరంలో డీఎస్పీ జయసూర్యపై పేకాటను ప్రోత్సహిస్తున్నారని వచ్చిన ఆరోపణలపై డీజీపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తాజాగా స్పందించారు. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాల్లో, గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా ప్యాక్ ఆట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం అవుతుంది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడా కూడా ప్యాకాట్ అనేది జరగట్ల. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం ఒక టీడీపీ నేత ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ ఇంట్లో పోగుందంటే నాకు ఇది పని చేస్తాడు, ఇది ఆలోచించండి. ఎవడా రాళ్ళపైకి రాళ్ళపా మీకు నమస్కరిస్తాను. రాళ్ళపా దేవుడా మీరంతా తెలుగుదేశం సాయం చేయండప్పా, తెలుగుదేశం సాయం చేయండప్పా, నాకు దేవుళ్ళ వాళ్ళకి సాయం చేయండప్పా, తెలుగుదేశం సాయం అమ్మా వాడికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.